హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఇవాళ మనం చాలా ఈజీగా సింపుల్గా ఒకే ఒక కప్పు రవ్వ ఉంటే చాలు, దాంతోపాటు పంచామృతాలని కలిపి అద్భుతమైన పంచామృత కేక్ తయారు చేసేద్దాం. సింపుల్గా స్పాంజీగా అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక ఈజీ అండ్ టేస్టీ కేక్ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, రవ్వతో చేసినప్పటికీ ఎంతో ప్లఫీగా టేస్టీగా ఉంది. సో డూ ట్రై ఇట్. బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. ఇందులోకి అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు పెరుగునైతే మనము ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి. మరీ గట్టిగా ఉంది అనుకుంటే మీరు కాస్త పెరుగునైనా కానీ పాలనైనా కానీ యాడ్ చేసుకోవచ్చు, మరేం పర్లేదు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. అప్పుడు మనకి రవ్వ అనేది నాని సాఫ్ట్గా తయారవుతుంది. మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. అలాగే పావు కప్పు వరకు తేనె, అరకప్పు చక్కెరని తీసుకుంటున్నాను. మీరు బెల్లం తురుమునైనా కూడా వేసుకోవచ్చు అనమాట. సో అయిపోయాయి కదా పంచామృతం ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఒకసారి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కెర నెయ్యి అంతా బాగా కరిగి మంచి ఫ్రోదీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మన నానబెట్టిన రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలాగే అయినా కూడా మనము మిక్సర్లోకి యాడ్ చేసుకొని కేక్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి రవ్వ అనేది పెద్ద పెద్ద పలుకులుగా తెలుస్తుంది కదా, సాఫ్ట్గా స్పాంజీగా ఉండదు. ఇలా ఒక్కసారి మిక్సీ పట్టి వేసుకోవడం వలన కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, అలాగే పావు టీ స్పూన్ అంత బేకింగ్ సోడాని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. దీనికంటే కొంచెం తిక్కుగా ఉన్నా కూడా మరేం పర్లేదు. సో ఇప్పుడు ఒక కేక్ టిన్ కానీ ఏదైనా అడుగు మందంగా ఉన్న పాత్రను కానీ తీసుకొని నెయ్యిని కానీ నూనెని కానీ బ్రష్ చేసుకొని ఇలా బటర్ పేపర్ పెట్టుకొని మన కేక్ బ్యాటర్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే మరేం పర్లేదు, మైదాతో డస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఒకసారి ట్యాప్ చేసేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేటినైనా కూడా ఇక్కడ పైన గార్నిష్ చేసుకోవచ్చు అనమాట. అడుగు మందంగా ఉన్న కుక్కర్లో కానీ పాత్రలో కానీ ఇలాగా ఉప్పుని కనుక ఒక కప్పు వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో ఒక స్టాండ్ని ఉంచేసుకోవాలి. ఈ పాత్రని కొద్దిగా వేడి చేసి ఆ తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న కేక్ టిన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 35 నుంచి 40 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. 35 నిమిషాల తర్వాత మాత్రమే మనము ఓపెన్ చేసుకొని చూడాలన్నమాట. సో ఒకసారి చూసేద్దాం మన కేక్ ఎలా రెడీ అయిందో. వావ్, చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా, ఎంత ఫ్లఫీగా, ఎంత పర్ఫెక్ట్గా అయితే మన కేక్ రెడీ అయిందో. ఒకసారి టూత్పిక్తో చెక్ చేసుకోవాలి. మనకి అంటుకోకుండా కనుక వచ్చిందంటే బ్యాటర్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. లేకపోతే మరొకసారి 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారనిచ్చేసి డీమోల్డ్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చే ఈ రవ్వ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే బేక్ అయిందో. మనకి ఎక్కడ మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా, చేయడం కూడా ఎంతో సింపుల్ అని ఇప్పటికే మీకు అర్థమైంది కదా. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి స్పాంజీ రవ్వ కేక్ని అయితే మనం ప్రిపేర్ చేసేసాము. మనకి నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే కొన్ని పిస్తా పప్పుల్ని, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి తురుముని, అలాగే కొన్ని రోజా రేకులతోటి చూడడానికి అపియరెన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది కదా, ఇలా డెకరేట్ చేశాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఈ కేక్ని టీ టైంలో సర్వ్ చేసుకోవడానికైనా, టిఫిన్ బాక్స్లోకి ఇవ్వడానికైనా, దేనికైనా సరే చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్ అండ్ చాలా డెలిషియస్ అయిన పంచామృతం కేక్. ఎలా అనిపించింది మీకు రెసిపీ? చేస్తుంటే అర్థమవుతుంది కదా కేక్ మనకి ఎంత స్పాంజీగా ఉందో. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.